ఎందుకంటే మా ప్రజలు కాబట్టి మా ఓటర్స్ కాబట్టి ఇటు ముఖ్యం ఉండాలి మహిళా సోదరులను ఎన్నుకున్న వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి. నాయకులు కార్యకర్తలు మండల పార్టీ ప్రెసిడెంట్ దాస్ గారు ముందుకెళ్ళి కలిగించాలి. దయచేసి ముందుకు కదలాలి. మన నాయకులు కార్యకర్తలు ముందుకు కదలాలి. స్లో అవుతున్నారు.
కొంచెం స్పీడ్గా నడవాలా, కోఆపరేషన్ చేయాలా. సమయం తక్కువ నల్లవల్లి గ్రామ ప్రజలందరూ కోఆపరేషన్ చేయాలా కొద్దిగా. ఇంకా మనకు గాంధీతో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సమయం తక్కువ ఉన్నందున అందరు కొంచెం స్పీడ్గా నడవాలా. దయచేసి అక్క చెల్లెలందరూ కూడా కోఆపరేషన్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. డీజే
తెలంగాణ భువన నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, కవిత నాయకత్వం. చాలా సంతోషిస్తున్నారు. అనేకమైన అభివృద్ధి పనులు నడుస్తున్నాయి. కాబట్టి ఎవరు మాయమాటలు ఎవరు గోవర్ధన్ గారు మరి ఎక్కడ పోటీ చేసినా ఓటమి ఎరగని నాయకుడు. మీరు అర్థం చేసుకోవాలా, నల్లవెల్లి గ్రామానికి చెందినటువంటి యువకులు అంజయ్య గారిని ఈ మండల ఉపాధ్యక్షుడు చేశారు. అర్థమైందా మీకు? అదేవిధంగా సాంబారి మోహన్ గారిని కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి జిల్లాల డిసిఎంఎస్ చైర్మన్ చేసినాం మేము. ఇవన్నీ అర్థం చేసుకోండి. అందరూ కూడా కొద్దిగా చాలా పెద్ద పోస్ట్ మీ గ్రామానికి ఇచ్చాం. అయినా గ్రామంలో ఉన్న కొద్ది మందికి నష్టలేదు. ఎందుకంటే లేకపోతే పోస్టులు అవసరమా టీఆర్ఎస్ వాళ్ళకు? మాకు ఉండాలి, కాంగ్రెస్ వాళ్ళకు ఉండాలి, లేకపోతే బీజేపీ ఉండాలనే ఆలోచనలు వాళ్ళు ఉన్నారు. నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో 10 ఏళ్ళు ఉండే, మనకంటే ముందు 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉండే, అందుకని ముందు టీడీపీ ఉండే, దానికన్నా ముందు 4 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉండే. ఇన్ని సంవత్సరాలు పనిచేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ హయాంలో ఇవ్వనటువంటి పోస్టు నల్లవెల్లి గ్రామానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన కవితమ్మ గారు ఇచ్చారంటే ఇది చాలా గొప్పతనం. మరి అదేవిధంగా మనం చూస్తున్నాం ఈ గ్రామంలో చాలా మంది రైతులున్నారు, చాలా పెద్ద రైతులున్నారు. రైతులను మనం చేస్తున్నాం. తెలంగాణ రాకముందు పరిస్థితి నల్లవెల్లిది, తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితి. ఇంతకుముందు మోహన్ చెప్పిండు, అంజయ్ చెప్పిండు, 10 ఏళ్ల కిందట కరెంటు దిక్కులేక రైతు బంధు ఇవ్వక కాంగ్రెస్ ప్రభుత్వాలు వారు ఇచ్చిన కరెంటు వల్ల పొలాలు ఎండిపోయి, పంటలు ఎండిపోయి, నష్టం జరిగి పండిన పంటను కూడా ఇక్కడ కొనలేక నిజామాబాద్ గది తీసుకెళ్తే గదిలో 3 రోజులు 4 రోజులు ఉంటే వాడి దయ, వాడి ప్రాప్తం, వాడి చిన్న తీసుకొని వస్తుంది కాబోలు ఇక్కడ రైతులు. ఇప్పుడు పరిస్థితి ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 6 నెలల పట కరెంటు 24 గంటలు ఇస్తున్నారు ఆయన రైతాంగానికి. అదే కాకుండా రైతు బంధిస్తున్నాడు. ఇవాళ ఈ గ్రామంలో ఇచ్చే రైతు బంధు ఎంత అంటే 1,058 మందికి ఇస్తున్నాం రైతు బంధు. 1,058 మంది. నేను అంటున్నా ఒకటే మాట, పార్టీ పక్కన పెట్టండి, పార్టీలు పక్కన పెట్టండి. ఏ ప్రభుత్వం ద్వారా లాభం పెట్టిన రైతాంగానికి అభిప్రాయం మీరు గ్రామానికి సర్పంచ్ ఎలక్షన్ కాదు, ఇది ఎంపీటీ సెలక్షన్ కాదు, ఇది ముఖ్యమంత్రి గారి ఎలక్షన్. మరి ఇవాళ లబ్ధి పొందిన వాళ్ళే మరి ఈ విధంగా మరి ప్రభుత్వం వ్యతిరేకం చేస్తే ఏం లాభం? దానివల్ల ప్రభుత్వం వ్యతిరేకం చేస్తే దానివల్ల వచ్చే లాభం ఏంది? ప్రజలు నష్టపోతారు తప్ప మీకేం ప్రశ్న కాదు. మరి ఇవాళ నేను మనవి చేస్తున్నాను అందరికీ కూడా, ఫస్ట్ మేము గెలిచినప్పుడు 10 ఏళ్ల కింద మరి పండిన పంట ఎంత అంటే నిజామాబాద్ రోజుల్లో అమ్మ ఓన్లీ 60,000 మెట్రిక్ టన్నులు మాత్రమే పంట పండుతుంది, ధాన్యం 60,000 మెట్రిక్ టన్నులు. ఏ బాబు ఏమైంది? అయితే విషయం ఏంటంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన 24 గంటల కరెంటు తోటి, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన రైతు బంధుతోటి రైతాంగం సంతోషంగా పంటలు పండిస్తారు. నిజామాబాద్ రోజులు పండే పంట ఎంత అంటే ఇప్పుడు 3 లక్షల మెట్రిక్ టన్నులు, 6,530 500 వంతులు పెరిగింది ధాన్యం. పెరగడమే కాదు, పండించిన ధాన్యం కాదు, పండిన ధాన్యాన్ని మీ పొలం దగ్గర వచ్చి లారీలు మీ సురక్షణ వచ్చి మరి కొలతలు చేసి లారీలు నింపుకొని పోతున్నారు నిజామాబాద్. ఇప్పుడు పోవడమే కాదు, వారం రోజుల్లో మీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి, మీ అకౌంట్లో వడ్డీ డబ్బులు పడుతుంది. మీకు గతంలో కాంగ్రెస్ చేసిన వాళ్ళు ఎవరన్నా చేయరు, వాళ్ళు చేయడం పెద్దమ్మల వాళ్ళు చేసే దమ్ములే వాళ్ళకు, చేసే దమ్ములు ఉన్నాయి కేవలం కేసీఆర్ మాకు. ఇక్కడ ఇవాళ మనం చేస్తున్నా, అప్పుడు మా అబ్బలు మా అక్కలు చెల్లెలు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు చాలా మంది. ముసలి వాళ్ళకి ఇచ్చే పెన్షన్ ఉండే వాళ్ళు రోడ్డు 200 రూపాయలు ఇచ్చినప్పుడు, రోడ్డు 200 రూపాయలు, ఏం చేయాలి 200 రూపాయలు. ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత 1000 రూపాయలు చేసింది, తర్వాత 2,000 చేసింది, 2016 చేసింది. మరి అదే తమ్మంటి రోజులు మీరు అంటారు కొంతమంది
కేసీఆర్ ఎందుకు వెళ్ళిస్తున్నాడా మరి మీద ఎందుకు వెళ్ళిస్తున్నాడా మరి అప్పుడు ఎందుకు వెళ్ళలేదు అప్పుడు గవర్నమెంట్ కదా నీకు ఇచ్చే తెలియలేదు మీకు తెలియలేని వ్యక్తులు మాట్లాడే మాటలు తప్ప ఏం కాదు ఇవాళ నేను మనం చేస్తున్నా పెన్షన్లు కానీ రైతు బంధు కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఏ పార్టీ చూడడం లేదు బీజేపీ కాంగ్రెస్ మరి వైఎస్ మన టీఆర్ఎస్ అది చూడకుండా అందరికి ఇస్తున్నాం మేము మరి అదే కాదు మేము చెప్తున్నాం మీకు ఈ రోజు ముఖ్యమంత్రి గారు మన ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆడపిల్లల పెళ్లిళ్లకు 1,110 రూపాయలు చెక్కిస్తున్నారు ఒక మేనమామలాగా నేను స్వయంగా సంతకాలు పెట్టి ఈ నల్లవెల్లిలో దాదాపుగా 206 మందికి చెక్కులు ఇస్తున్నాను కళ్యాణ లక్ష్మి 1,110 రూపాయలు 200 మందికి అంటే 2 కోట్ల రూపాయలు ఇచ్చాను మా చేస్తారు ముఖ్యమంత్రి గారు మరి అదేవిధంగా షాదీ ముబారక్ ముస్లిం పిల్లలకు కూడా 7 లక్షల రూపాయలు ఇచ్చా అంటే దాదాపుగా 15 లక్షల రూపాయలు 2 కోట్ల 15 లక్షల రూపాయలు పెళ్లిళ్ళు చేసుకున్న ఆడపిల్లల తల్లికి చెక్ ఇచ్చిన సందర్భాలని గతంలో ఇచ్చినా గతంలో ఇవ్వలేదు మరి అబ్బాయి ఇవన్నీ కాదు నేను చెప్తున్నాను అందరూ కూడా ఇవల్ల ఉన్నాయి చేసేవి చాలా ఉన్నాయి మా అక్కలు మా అమ్మలు ఉన్నారు చాలా మంది బీడీ కార్మికులు ఉన్నారు బీడీ కార్మికుల గురించి నేను చెప్పాలంటే బీడీ కార్మికులు పెన్షన్ వచ్చిందంటే దాని కారకురాలు మన కవితమ్మ గారు వారి వల్ల వారి దయ వల్ల వారు ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తి మేరకు మరి ఈ గ్రామంలో నేను అనుకుంటా 250 మందికి వస్తాయి పెన్షన్లు బీడీ కార్మికులకు మరి అదే కాకుండా ఇంకా కొంతమంది రావాలా వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిన మొన్న ముఖ్యమంత్రి గారు ఢిల్లీ ఎప్పుడు వచ్చినప్పుడు వారు చెప్పిండు కటాబ్లెట్ ఉండడం వల్ల రాలేదు మిగిలిన వరకు నేను మళ్ళీ ముఖ్యమంత్రి కాగానే కటాబ్లెట్ ఎత్తేస్తే మిగతా వాళ్ళకు కూడా 3,000 పరిస్థితులు కూడా చెప్పిండు ఆయన దయచేసి మీరెవరు కూడా బీడీ కార్మికుల సోదరిమణులు ఎవరికైతే పెన్షన్ రావడం లేదో వాళ్ళు కూడా తప్పకుండా వస్తాయని మనం చేస్తున్నాం అదేవిధంగా చాలా మందికి రేషన్ కార్డు రాలేదు రేషన్ కార్డు కావాలా మరి చాలా మందికి ఇంట్లో లేవు పేదవాళ్ళకు అది కూడా నేను చెప్పిన ముఖ్యమంత్రి గారికి సార్ మా నిజామాబాద్ రూరల్లో దాదాపుగా ఎస్టీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు బలహీన వర్గాలు ఉన్నారు మరి మైనార్టీలు ఉన్నారు చాలా మందికి ఇల్లు లేవు సార్ ఇల్లు స్థలాలు లేవు కనీసం ఒక 15 ఇల్లు కావాలని చెప్పి వారిని అడగడం జరిగింది వారికి విజ్ఞప్తి చేస్తే తప్పకుండా 15 ఇల్లు ఇస్తాను వారు ఒప్పుకున్నారు కాబట్టి నల్లవెల్లి గ్రామంలో కూడా ఎవరికైతే ఇల్లు లేవో ఇళ్ల స్థలాలు లేవో వాళ్ళకు 100 కానీ 250 కానీ తప్పకుండా ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం గతంలో ఎవరు చేయలేదు మనం చేస్తున్నాం ప్రభుత్వం చేస్తుంది గర్వంగా చెప్తుంది ఇవాళ అదే కాదు ఇవల్ల మరి ప్రభుత్వం ద్వారా కొంతమంది మాట్లాడుతున్న కాంగ్రెస్ వాళ్ళు ఇంతకుముందు వాళ్ళు ఇచ్చినట్టు మేము ఇవ్వనట్టు చాలా మంది చదువుకున్న పిల్లలకు మన గవర్నమెంట్ ఇప్పటి వరకు 2,30,000 మంది పుస్తకాలు ఇచ్చింది గవర్నమెంట్ ద్వారా అదే కాకుండా కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్గా ఉండి కొన్ని లక్షల మంది పుస్తకాలు ఇప్పిస్తున్నాడు హైదరాబాద్లో ఇది అందరికీ తెలుసు వరకు తెలుసు మరి అదే కాకుండా మేము కూడా నిజామాబాద్లో జాబ్ మీద పెట్టి మెగా జాబ్ మీద పెట్టి దాదాపుగా 500 మందికి ఉద్యోగాలు ఇచ్చాం మేము మరి అదే కాకుండా పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ గురించి వాళ్ళ 7th బెటాలియన్లో ట్రైనింగ్ ఇచ్చిన 3 నెలలు మరి ఆ రోజు కూడా 15 నుంచి 30 మందికి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పించాం మేము ఎక్కడ వెనక్కి రాలేదు మేము ఇక్కడ తగ్గలేదు మేము ఇవాళ మేము చేసాం ఇక్కడ నల్లవెల్లి నుంచి ఎల్లమ్మ టెంపుల్ దాకా ఇక్కడ వాగుంటుంది వాకు బ్రిడ్జ్ ఎల్లమ్మ దగ్గర ఇళ్ళ వరకు మన రోడ్డు ఇచ్చింది ఇంకా కూడా ఇచ్చాం అక్కడ ఇవన్నీ చేసింది మరి కావాల్సిన ఈ గ్రామంలో డబుల్ రోడ్ చెన్నపల్లి రోడ్ నుంచి గౌరవం వరకు డబుల్ రోడ్ తప్పకుండా మా రైతు వారి 30 లక్షలు ఇప్పిస్తాం మేము లేదు 20 కడితే 60 ఇప్పిస్తాం మేము ఎందుకంటే చెప్పండి తప్పకుండా వెంకటేశ్వర దేవాలయాన్ని తప్పకుండా నిర్మాణం చేస్తాం కూడా తెలియజేస్తున్నాం ఇవన్నీ కాకుండా గ్రామంలో రైతులు చాలా మంది ఉన్నారు మా రైతులు మాకు విజ్ఞప్తి చేస్తున్నాను అమ్మాయిలకు పని చేయరు నాకు ఎవరితో బ్యాంకర్స్ అని మాట్లాడి ఈ గ్రామంలో తప్పకుండా ఒక బ్యాంక్ కావాలా బ్యాంక్ లేకపోతే ఇబ్బంది చాలా మందికి మరి బ్యాంక్ తప్పకుండా ఇప్పించాలని కూడా నేను అనుభవిస్తున్నాను ఇవన్నీ చేస్తాం రెండోది మరి కొంతమంది రైతులు వచ్చి అడుగుతున్నారు సార్ మరి రుణమాఫీ సంగతి ఏంటండి నిజంగా చెప్తున్నా ఒక్క సంవత్సరం 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయాలంటే 21,000 కోట్లు అవుతుంది 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయాలంటే ప్రభుత్వానికి 21,000 కోట్లు అవుతుంది ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు 17,000 కోట్లు ఇచ్చాడు రైతులకు 17,000 crores ఇచ్చాడు 4,000 కోట్లు ఇవ్వాలి మొత్తం చెప్పిన 9 కాంగ్రెస్ పార్టీలో
భర్తీ ఇవ్వద్దని చెప్పిన లేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి. ఢిల్లీ వెళ్ళి ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసిన వాళ్ళు. రైతు బంధు కానీ మరి రైతు రుణమాఫీ కానీ ఇప్పుడు చెల్లిస్తే అది తీసుకున్న రైతులు కారు గుర్తుకేస్తారు కాబట్టి మాకు నష్టం ఏర్పడుతుంది ఫిర్యాదు చేయడం వల్ల ఆగింది తప్ప, ఈ తొమ్మిది వల్ల ఆగింది తప్ప మా వల్ల ఆగలేదు. ముఖ్యమంత్రి రెడీగా ఉంది ఇవ్వడానికి. రేపు డిసెంబర్ 3 తర్వాత రుణమాఫీ పరీక్షలు కానీ రైతు బంధు కానీ తప్పకుండా మీ అకౌంట్లో పడతాయి. మేము గ్యారెంటీ ఇస్తున్నాం మీ అందరికీ కూడా. దయచేసి మనం చేస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. ఇంకా చేయాల్సిన చాలా ఉంది. ఇవన్నీ చేయాల్సిన చాలా. ఏ చేద్దామన్నా టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది, ఏ చేయాలన్నా టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది, ముఖ్యమంత్రి గారు చేస్తారు. ఇప్పుడు ఎవరు వచ్చి చేసినోడు లేడు. మరి ఇంకో విషయం చెప్తున్నా, నా ప్రత్యర్థి నా మీద పోటీ చేసే వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? మాట్లాడే కాదు, కొంతమంది వాళ్ళ మనుషులు అంటున్నారు పాపం 2 సార్లు ఓడిపోయాడు, ఊడొట్టిండు. ఫస్ట్ నీకు ముఖ్యమంత్రి గారు 6 ఏళ్ల కోసం ఎమ్మెల్సీ ఇచ్చిండు, బాగా మస్తుగా వచ్చి 3 ఏళ్ళకు ఊడుకున్నాను అంతే కదా. మళ్ళీ పోటీ చేశాను, ఎమ్మెల్యేకు ఓడిపోయాను. నేను ఇల్లు అమ్ముకున్నా, నేను చాలా ఊడమ్ముకోడు వ్యాపారం చేస్తున్నాను, రాజకీయ వ్యాపారం చేస్తున్నాను. నేను అంటున్న ఒకటే మాట, ఎవడు వ్యాపారం చేయాలి రాజకీయాలలో? నేను చెప్పిన ఒకటే మాట. మరి నేను అడుగుతున్నా ఆ క్యాండిడేట్ని మీ అందరి ముందరా 5 ఏళ్ల కింద పోటీ చేసావు ఈ ప్రాంతంలో. పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కరోనా వచ్చింది, జ్వరం వచ్చింది, చాలా మంది చచ్చిపోయిన, చాలా మంది. ఎప్పుడైనా వచ్చి నలుగురికి వచ్చి మాట్లాడించాను, మాట్లాడిచిన్న ఆ మనిషి. నేను అడుగుతుంది మిమ్మల్ని అడుగుతున్నా, ఎందుకు రాలేదు? మరి రావాలి కదా, రాజకీయాలు ఉంటే. రాడు చెప్పడు. ఇల్లు అమ్ముకున్నా, జాగా అమ్ముకున్నా, సానుభూతి మాట్లాడితే నేను చెప్తున్నా మీ అందరికి కూడా, ఇల్లు అట్లే ఉన్నది, ఇల్లు కిరాయి ఇచ్చుకున్నాడు, నెలకు 3 లక్షల రూపాయలు వస్తాయి. గిరాకీ లేదు పాపం. ఇది బుక్కడిపోతే కట్టుబడతాడు, కట్టుబడితే చూపు పైపులు వెళ్తాడు బయటకు, ఓడిపోతుంది. గిరాకీ లేదు. గిరాకీ లేకపోవడం వల్ల దుకాణం బంద్ అయిపోయింది. గిరాకీ ఇచ్చుకున్నాడు, కిరాయి 3 లక్షలు వస్తాయి. మరి ఇంకోటి చెప్తున్నా, మొన్న ఆస్తుల గురించి చెప్పినాం మేము. ఆస్తులు చెప్పినాం మేము. నా ఆస్తి, నా భార్య ఆస్తి 2,40 లక్షల రూపాయలు. నీ ఆస్తి ఎంత? 43 కోట్ల రూపాయలు. 5 లక్షలు గరీబ్ వాళ్ళ పేషెంట్లకు వచ్చి నీళ్లు వచ్చి మరి ఇంజక్షన్లకు వచ్చి రక్తం పీల్చుకున్నాయి. అవి ఎక్కడ చెప్పేసినవి? పేపర్ రాలేదా? నీ ఆస్తి నా ఆస్తి మాట్లాడతావా నువ్వు? నేను అడుగుతున్న ఒకటే మాట. మొన్న ఆ రేవంత్ రెడ్డి గారు దొంగ వచ్చిండు వాడు దర్పల్లికి. రేవంత్ రెడ్డి గారు దొంగాడు, ఓటుకు నోటికేసి చేతికెళ్ళి దొంగడు. అలాంటి వ్యక్తి వచ్చేయమంటాడంటే దర్పల్లిలో బాజిరెడ్డి గోవర్ధన్ అనే వ్యక్తి ఆర్టీసీ చైర్మన్ తర్వాత కార్యక్రమం చచ్చిపోయినట్టు. అది తెలియలేనాడా? స్ట్రైక్లో నేను లేనేలేను, స్ట్రైక్లో చైర్మన్ నేను లేను. నన్ను ముఖ్యమంత్రి స్ట్రైక్ తర్వాత పెట్టిందాను. నాకు చెప్పింది వారు, బాజిరెడ్డి గారు ఆర్టీసీ బతికిద్దాం, మనం దాన్ని ప్రైవేటైజ్ చేయొద్దు, దాన్ని అమ్ముకోవద్దు అని చెప్పి మా సంస్థకు 1500 కోట్లు ఇచ్చాడు. మరొకరు 1000 కోట్లు ఇచ్చినాను. 6 కోట్ల రూపాయల ఆదాయం ఉన్న దాన్ని మేమందరం కలిసి 20 కోట్లు తీసుకొచ్చాం మేము. ఆ శాలరీ 1 రూపాయి కూడా నేను తీసుకోలేదు. ఆర్టీసీ ద్వారా నేను 1 రూపాయి శాలరీ తీసుకోలేదు. తెలుగుండల కూడా చెప్పడానికి టీఏ తీసుకోవాలి. నేను ఆర్టీసీ ఇచ్చిన బంగ్లా తీసుకోవాలి. నేను మరి గవర్నమెంట్ బంగ్లా తీసుకుని కిరాయి కట్టుకున్నాను. తెలుగు ఉండాలా నీకు? నువ్వు నేను ఈయన దొరికింది నీకు? ఒక బీసీ వ్యక్తి ఈయన దొరికింది నీకు? పోలే మరి గారికి ఎటు పోలే, పాల్గొన పోలే, మరి ఆరుమూడ పోలే, పాంచూడ పోలే, బాధ్యత కూడా దొరికాడు నీకు? అలాగా కూడా నేను అంటే ఇట్లా ఉంటారు దొంగలు కొంతమంది. నేను చెప్తున్నా, ఈ ఊర్లో కూడా ఉన్నా కొంతమంది. గట్టిగా మాట్లాడలే మీ తోలనే, కానీ గట్టిగా మాట్లాడాల. తాత జాగిరి కాదు రాజకీయాలు. నేను చెప్తున్నా మీ అందరికీ కూడా, ఇవాళ మనకు కవితం ఉన్నది, సీఎం గారు ఉన్నారు, కేటీఆర్ ఉన్నారు, మనకు తక్కువ లేదు మన సైన్యం. మన సైన్యం చెప్తున్నాం మీకు, అమ్మ మా సైన్యం నిజామా రూరల్లో 170 మంది సర్పంచులు ఉన్నారు మాకు, 80 మంది ఎంపీలు ఉన్నారు, 6 ఎంపీలు ఉన్నారు మాకు, 7 డెప్యూటీస్ ఉన్నారు మనకు, 21 మంది సొసైటీ చైర్మన్ ఉన్నారు మనకు. నేను చెప్తున్నా మీకు, కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా, 30 నాడు డిసెంబర్ 30 నాడు కింద బాంబులు వెతుకుంటున్నారు. మేము కింద బాంబులు, ఏ బాంబులు అనుకుంటున్నారు? ఏం బాంబులు అది అమ్మ, ఏం బాంబులు అనుకుంటున్నారు? పెన్షన్ బాంబులు కింద వెళ్తాయి, పెన్షన్ బాంబులు వెళ్తాయి, కళ్యాణ లక్ష్మి బాంబులు వెళ్తాయి, రైతు బంధు బాంబులు వెళ్తాయి. అవి అప్పుడు ఉండేవి, ఓట్లోనే ఉండే మీకు కేవలం గారుబతికే వస్తాయి. అవి అయితే చెప్తున్నా, ఎక్కువ తక్కువ ఏం మాట్లాడద్దు. ఎంత బాగుండే ఇంకా 40 ఇంకా బాగా మాట్లాడుకున్నా. రెండో విషయం చెప్తున్నా, దళిత బంధు
దళిత బంధువులు బాగా ఎక్కించే పాపం దళితులు కూడా గొడవలు చేసి నాకు వాళ్ళు తెలియదు పాపం వాళ్ళకు. నేను చెప్తున్న వాళ్ళకు కూడా ఎంతైతే ఇచ్చిన దళిత బంధువు అది మీకోసమే. ఇంకా ఇష్టం అవసరమైతే ముఖ్యమంత్రి అడుగుతా, రవికుమార్ అడుగుతా, నా 3 ఎకరాలు ఇస్తా, తీసుకొస్తాను మీకు ఇస్తా. మేము తీసుకునేది కావాలి, మీకు ఇచ్చేది. మరి కుట్రలు జరుగుతూ ఉంటాయి, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఏమీ తినాల్సిన అవసరం లేదు మనకు. దయచేసి చెప్తున్నాను మీ అందరికి, మా అవ్వలకు మా అక్కలకు అందరికి చెప్తున్నా, ఇవాళ వచ్చే ఎన్నికలు సర్పంచ్ ఎంపీటీసీ కావు, ఎమ్మెల్యే ఎలక్షన్లు, ముఖ్యమంత్రి ఎలక్షన్లు. మీరు నాకు ఓటేస్తే నా ఓటు సీఎం గారికి ఇస్తా. కాబట్టి దయచేసి చెప్తున్నా, ఇంతమంది సీఎం ప్రభుత్వం రాదు. అన్ని వర్గాల వాళ్ళను అదుపునే ప్రభుత్వం ఇది, ఒకరిగా ఇద్దరు కాదు. మరి వాళ్ళు చెప్తున్న ఒక సామెత, రాష్ట్రంలో ఆంజనేయ స్వామి లేని గుడి లేదు, మరి కేసీఆర్ అందనేటువంటి ఇల్లు లేదు. ఇన్ని కార్యక్రమాలు జరుగుతాయి మనకు. కాబట్టి నేను మన చేస్తున్న అందరికీ కూడా ఇవాళ ఈ మంచి ప్రభుత్వం అనేది, ఈ ప్రభుత్వాన్ని మనం ఆడుకోవాలి, మళ్ళీ ఈ ప్రభుత్వం తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే మనకు రైతు పని అవుతుందో అది ఇప్పుడు 10,000 ఉంది, రేపు 16,000 అయితే మనకు పెన్షన్ అవుతుందో 2016 ఉంది, ఆ తర్వాత 5,016 అవుతుంది. చాలా విషయాలు చెప్పేది మన అమ్మ ముఖ్యమంత్రి గారు మరి వారు ప్రసంగించాలని కోరుతూ విశ్రమించుకుంటున్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే చేతుల్లో మొత్తం చేతుల్లో కారు గుర్తుకే. జై తెలంగాణ, జై కేసీఆర్. వచ్చినాం. 3వసారి బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారు మరి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు రావడం జరిగింది. మరి బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారి కారు గుర్తు మీద ఓటేసి ఇక్కడ బాజిరెడ్డి అన్నను, అక్కడ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేయడానికి మీ యొక్క ఆశీర్వాదం కోరి మన గ్రామానికి వచ్చినాం. మరి ఎందుకోసం వచ్చినాం? నల్లవెల్లి గ్రామానికి ఏ హక్కుతో వచ్చినాం ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ల కోల తెలంగాణ కోసం కొట్లాడినాం. ఒక 15 ఏళ్ళు మీకు తెలుసు. తర్వాత 10 ఏళ్ళల్లో తన్వాడినాం, అది కూడా మీకు తెలుసు. ఎవరో ఒకరికి బీదో సాదా ఉంటే వాళ్ళకు 1,000తో పెన్షన్ మొదలు పెట్టుకున్నాం. బీడీలలో ఉంటే వాళ్ళకు 1,000తో పెన్షన్ మొదలు పెట్టుకున్నాం. కాలు జైలు వంకరున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు పెన్షన్ మొదలు పెట్టుకున్నాం. అదేవిధంగా మరి ఎక్కడా లేదు దేశంలో బోధకాలు ఉంటే వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చుకున్నాం. డయాలసిస్ చేసుకున్న పేషెంట్లు ఉంటే వాళ్ళకు కూడా పెన్షన్లు ఇచ్చుకున్నాం. మీ అందరినీ నేను కోరేది ఒకటే, మొదటి 5 ఏళ్ళలో ఏం చెప్పినాం? మేము 1000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పినాం. చెప్పింది చెప్పినట్టు 5 ఏళ్ళు ఇచ్చుకుంటూ పోయినాం. మళ్ళీ 5 ఏళ్ళకి ఏం చెప్పినాం? 2000 చేస్తామని చెప్పినాం. చెప్పింది చెప్పినట్టు ఇచ్చుకుంటూ పోయినాం. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నామంటే 3వసారి మీరు అధికారంలోకి తీసుకొస్తే 2000 వస్తున్న పెన్షన్ 5000 చేసుకోబోతా ఉన్నామని సంతోషంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఎట్లా వస్తాయి 5000? బాజిరెడ్డి అన్న గెలవంగానే మొదలు 3000 అవుతుంది, ఆ తర్వాత 500 పెంచుకుంటూ 5000 చేసుకుంటాం. అట్లనే మా అక్క చెల్లెలు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళు అనుకుంటున్నారు ఈ అక్క బాగానే చెప్తాను కానీ సగం మందికే పెన్షన్లు వస్తాయి, మిగతా వాళ్ళకి వస్తలేవని బాధపడతాను కదా. అవునా కదా? అందుకే మా ఆడబిడ్డలు ముందుకు రమ్మన్నా. నేను నీకోసమే వచ్చిన శుభవార్త తీసుకొని కేసీఆర్ గారు 2 విషయాలు చెప్పి రమ్మన్నారు నల్లవెల్లి వాళ్ళకు. ఏంటిది? ఒకటి, ఇప్పుడు బీడీ కార్మికులకు సగం మందికి వస్తున్నాయి పెన్షన్లు, సగం మందికి వస్తలేవు. మరి ఆ రానటువంటి వాళ్ళందరికీ కూడా ఈసారి గోవర్ధన్ అన్న గారు ఇక్కడ గెలిచి అక్కడ సీఎంగా కేసీఆర్ గారు గెలిచిన వెంటనే బీడీ కార్మికుల అక్క చెల్లెలకు అందరికీ కూడా పెన్షన్లు వేసుకోబోతా ఉన్నాం. ఆ 2014 కట్ ఆఫ్ డేట్ ఏదైతే పెట్టినామో అది తీసేసి మనకు పెన్షన్లు చేసుకుంటాం. ఇక ఇంకొంతమంది అక్కలు ఉన్నారు, వాళ్ళు ఇంకా మూతి ముడేసే ఉన్నారు. ఎందుకోసం? మాకు బీడీలు చుట్టరాదు, మాకు భూమి లేదు, జరగలేదు, మరి మాకైతే మీరు ఇచ్చే ఆలోచనలు లేరు కదా అని అనుకుంటారు. అవునా కదా? అటువంటి వాళ్ళ కోసం కూడా శుభవార్త తీసుకొని వచ్చినా నేను. ఏంటిదంటే, లేదు తెలుసు నాకు, అందుకే చెప్తున్నా. ఏంటిదంటే ఇప్పుడు మనం చాలా మంది రేషన్ కార్డులకు అప్లై చేసుకున్నాం. ఆ రేషన్ కార్డులు ఆగి ఉన్నాయి. మొదలు ఏం చేస్తాం? అధికారంలోకి రాగానే రేషన్ కార్డులు అన్ని శాంక్షన్ చేసుకుంటాం. రేషన్ కార్డులు శాంక్షన్ చేసుకున్నాక చూస్తాం, ప్రతి ఇల్లు చూస్తాం. ఆగుతాము, నేను చెప్తా, టెన్షన్ పడు. ప్రతి ఇల్లు చూస్తాం, చూసి ఆ ఇంటికి ఏం పెన్షన్ వస్తలేదు మరి అనేటువంటి ఉన్న దాంట్లో ఆ ఇంటి మహిళను తీసుకొని ఆ ఇంటి మహిళకు 3000 రూపాయలు గృహలక్ష్మి అనేటటువంటి పెన్షన్ని ఇచ్చుకుంటాం. సౌభాగ్యలక్ష్మి అనేటటువంటి పెన్షన్ని ఇచ్చుకుంటాం. మీరు ఒకసారి రేషన్ కార్డు మంచిగా అయితే ప్రతి ఇంట్లో ఎవరికైతే పెన్షన్ వస్తలేదో
భూమి లేనటువంటి వాళ్ళు ఉంటారో, పేదవాళ్ళు ఉంటారో వారికి అందరికి కూడా 3,000 రూపాయల ఇంటి ఆడబిడ్డ పేరు మీద సౌభాగ్యలక్ష్మి పేరుతో ఇచ్చుకుంటాం. అంటే 21 సంవత్సరాలు దాటితే చాలు ఆడబిడ్డలందరికీ కూడా అర్హత ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. మరి ఎందుకు ఏ ధైర్యంతో చెప్తున్నాం? ఇది కేసీఆర్ గారు చెప్పినట్టు మొదట 5 ఏళ్ళు ఇచ్చిండు, రెండో 5 ఏళ్ళు ఇచ్చిండు, ఎక్కడ ఆపలే. కరోనా వస్తే కూడా పెన్షన్ ఆపలే. ఇప్పుడు చెప్తా ఉన్నాం మిగతా ఆడబిడ్డలందరికీ కూడా 3,000 ఇస్తామని ఖచ్చితంగా ఇచ్చుకుంటాం. అదేవిధంగా మన నల్లవెల్లిలో రైతులు బాగా మంది ఉన్నారు, వాళ్ళకి రైతు బంధు ఇస్తా ఉన్నాం. ఆ రైతు బంధు ఇవాళ 10,000 ఉన్నది. గోవర్ధన్ అన్న గెలిచిన వెంటనే 12,000 అవుతుంది ఇమీడియట్ గా. ఆ తర్వాత సంవత్సరానికి 1000 పేర్కొంటపోయి 16,000 రైతు బంధు చేసుకోబోతా ఉన్నామని సంతోషంగా తెలియజేస్తా ఉన్నాం. మరి మీ అందరికీ తెలుసు రైతు బీమా అనే ఒక పథకం ఉన్నది. దాంతో రైతులు ఎవరన్నా జరిగిపోతే, కర్మం కాలం బాగలేకపోతే దినవారాలు వెళ్లే ముందే వాళ్ళ ఇంటికి 5 లక్షల రూపాయలు వస్తూ ఉన్నది. అది చూసి మా అక్కలందరూ చాలా మంది ఇక భూమి వాళ్ళకే ఇస్తే ఎట్లక్క, మరి భూమి లేని వాళ్ళ ఇంట్లో ఎవరైనా జరిగిపోతే ఎవరు ఆధారం అని చెప్పి మీ అందరు కూడా కోరిను. ఆ విషయాన్ని కూడా కేసీఆర్ గారికి చెప్పినాం. దానికి మనం చేసుకునేది ఏంటంటే, మీరు కారు గుర్తు మీద ఓటేసి బాజిరెడ్డి గెలిపించిన వెంటనే, అక్కడ మన ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ఏదైతే ఈ రేషన్ కార్డులు సరి చేసుకుంటాం, పెన్షన్లు గృహలక్ష్మి కింద ఇచ్చుకుంటాం. మూడో విషయం ఏం చేస్తామంటే, ప్రతి ఇంటికి రైతు బంధు లెక్క 5 లక్షల ఇన్సూరెన్స్ కూడా మనం చేసుకుంటాం. ఎవరన్నా మనకు కర్మం గాలి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా జరిగిపోతే మనకు 5 లక్షల రూపాయల బీమా వస్తుంది. దాన్ని కేసీఆర్ రక్ష అనే పేరుతోని చేసుకోబోతా ఉన్నాం. మరిగా మూడోది, పేద కుటుంబాలు ఉంటే ఎవరైనా హాస్పిటల్లో పడితే ఇప్పటికీ బాజిరెడ్డి గోవర్ధన్ అన్న చాలా మందికి, వేల మందికి సీఎం రిలీఫ్ ఇప్పించిండు. కానీ ఇంకా కొంత ఎక్కువ ఖర్చు అవుతుంది. 5 లక్షలు, 6 లక్షలు, 15 లక్షలు అవుతుంటే ఇబ్బంది అవుతా ఉన్నది. అందుకని ఈ రేషన్ కార్డులు బాగా చేసుకున్నాక ఎవరైనా పేదవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ పోతే 15 లక్షల రూపాయల వరకు కూడా ఉచిత వైద్యం చేసుకుంటాం. ఈసారి బాజిరెడ్డి అన్న గెలిచి మన కారు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ కార్యక్రమం చేసుకుంటామని మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం. అర్థమవుతుందా అసలు? అర్థమవుతుందా? భూమి లేనటువంటి వాళ్ళ కోసమే ఇన్ని కార్యక్రమాలు పెట్టినాం, అవునా? మరి తప్పట్లేదు. ఇంకో మంచి మాట చెప్తాం మీ అందరికి. ఇప్పుడు సిలిండర్ ధర ఎంతుంది? సిలిండర్ ధర 1200 ఉందా? 1200 ఉందా? ఎంత ఉన్నది? 1200. అయితే 10 ఏళ్ల కిందట ఆవిడ కేంద్రంలో మోడీ అంకుల్ అన్నట్టు ఆయన ప్రభుత్వం వచ్చింది. ఆయన వచ్చినప్పటి నుంచి ఉప్పు ధర, పప్పు ధర, నూనె ధర, ఉల్లిగడ్డ ధర అన్ని మీదకే పోతున్నాయి. సిలిండర్ ధర కూడా 400 ఉన్నది, 1200. ఈ 10 ఏళ్లలో అనేక సార్లు అడిగినాం సిలిండర్ ధర తక్కువ వేయండి, ఇబ్బంది అవుతుంది ఆడబిడ్డలకని. కానీ వాళ్ళు తక్కువ వేయలే. అందుకని కేసీఆర్ గారు మీకోసం నిర్ణయం తీసుకున్నారు. మేము 2,000 పెన్షన్ ఇస్తే 1,200 సిలిండర్కే పోతుంది. అందుకని నిర్ణయం ఏం తీసుకున్నామంటే, ఈసారి మీరు కారు గుర్తు మీద ఓటేసి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నని గెలిపియండి. ఎలక్షన్ అయిన వెంటనే, అక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే సిలిండర్ 400 రూపాయలకి ఇచ్చుకోబోతా ఉన్నామని సంతోషంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఏమవుతుంది, పెన్షన్లేమో పెరుగుతున్నాయి. బీడీలో అక్కలకు పెన్షన్ రాని వాళ్ళకి ఇచ్చుకుంటాం. ఏ ఆధారం లేని వాళ్ళకు, బీడీలు లేని వాళ్ళకు, భూమి లేని వాళ్ళకు కూడా 3,000 ఆడపిల్లల పేరు మీద ఇచ్చుకుంటాం. అన్ని పెరుగుడే. ఒక సిలిండర్ ధర మాత్రం దించుతా ఉన్నాం. 1,200 నుంచి 400కి వేసుకుంటున్నామని మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నా. మరి ఇక్కడ చాలా మంది చదువుకున్న పిల్లలు కనపడతా ఉన్నారు. మీ అందరి కోసం ఒక 2 నిమిషాలు నేను ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న తల్లులకు, తండ్రులకు అందరికీ కూడా మా పిల్లలకు ఉద్యోగాలు అన్నదే పెద్ద రంది ఉంటుంది. కాబట్టి మీకు ఒక 2 విషయాలు చెప్పాలి. ఇవాళ భారతదేశం మొత్తంలో తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే 1,60,000 మంది పిల్లలకు, మన పిల్లలకు ఆల్రెడీ ఉద్యోగాలు ఇచ్చుకున్నాం. మిగతా వాళ్ళకు పరీక్షలు పెట్టుకున్నాం. అక్కడక్కడ ఆగిపోయి ఉన్నాయి. అవి ఎందుకోసం ఆగున్నాయి? చాలా మంది కేసులు వేసినారు కాబట్టి అవి ఆగున్నాయి. అవన్నీ పరిష్కారం చేసుకుంటాం. ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చుకుంటాం. గవర్నమెంట్ ఉద్యోగాలతో పాటు మీరు ఇలా చూస్తున్నారు, మీ పిల్లలు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మీకు ఫోటోలు పెడతారు, మీకు ఫోన్ చేసి చెప్తారు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఆ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చేటట్టు కష్టపడి మన ప్రభుత్వం పనిచేస్తుంది. అనేకమైన కంపెనీలు వస్తున్నాయి. అమెరికా నుంచి వచ్చే గూగుల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఢిల్లీ పోతలేవు, బాంబే పోతలేవు, కలకత్తా పోతలేవు, బెంగళూరు పోతలేవు, హైదరాబాద్కి వస్తున్నాయి మన కంపెనీలు. ఈ 10 ఏళ్లలో
ఈ 10 ఏళ్లలో వచ్చిన కంపెనీలతోని 30 లక్షల మంది మన పిల్లలకు అక్కడ ఉద్యోగాలు వచ్చినాయి, డైరెక్ట్ ఉద్యోగాలు. ఇంకా చాలా మందికి ఇండైరెక్ట్ గా ఉపాధి లభించింది. మీకు తెలుసు, గోవర్ధన్ అన్న గారి ఆధ్వర్యంలో నిజామాబాద్ లో కూడా మనం ఐటీ హబ్ పెట్టుకోవడం జరిగింది. అందులో కూడా చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. గోవర్ధన్ అన్న గారి ఆధ్వర్యంలో నెలకొకసారి జాబ్ మేళా పెట్టుకున్నాం. అందులో కూడా అన్న ఆధ్వర్యంలో చాలా మందికి మనం ఉద్యోగాలు ఇచ్చుకున్నాం. ఇక ప్రచారం చేస్తారు వాట్సాప్ లో, సోషల్ మీడియాలో. ఒక్క మాట అడగాలి దయచేసి, కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్నారు. అప్పుడు మనం తెలంగాణ కోసం కొట్లాడుతున్నాం. ఆ 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు 10,000. కానీ తెలంగాణ వచ్చినాక ఈ 10 ఏళ్లలో మనం ప్రకటించిన ఉద్యోగాలు 2,32,000. మరి ఇది నిజమా కాదా మీ పిల్లల్ని అడగండి. ఇది నిజమా కాదా ఒక్కసారి ఇంటర్నెట్ లో కొట్టి చూడండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అబద్ధం ప్రచారాలు చేసి ఏది పడితే అది మాట్లాడితే అవి నిజాలు కావు. మీ అందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమంలో కూడా మనం నిజమే చెప్పినాం. నిజం చెప్పే రాష్ట్రం తెచ్చుకున్నాం, కొట్లాడి రాష్ట్రం తెచ్చుకున్నాం. ఇప్పుడు కూడా నిజమే చెప్తాం. లాస్ట్ సారి ఎలక్షన్ మీకు గుర్తుండాలి, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇట్లనే ఉట్టుట్టి మాటలు చెప్పి మీకు 2 లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు. మేము అప్పుడు కూడా ఏం చెప్పినాం, 1 లక్ష చేస్తామని చెప్పినాం, కానీ 2 లక్షలు అని చెప్పలే. కానీ మీరు దయతోని కేసీఆర్ గారిని నమ్మి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పోయినసారి గెలిపించారు. మరి ఆ ₹1,00,000 రుణమాఫీ జరుగుతూ ఉంది. 21,000 కోట్లు, అందులో 17,000 కోట్లు ఆల్రెడీ కట్టినాం. ఇంకొక 4,000 కోట్లు కట్టేది ఉంది. మళ్ళా ఇదే కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో పోయి ఉత్తరాలు రాసి ఆ రుణమాఫీ ఆపిండ్రు. నేను మా రైతన్నలకు రుణమాఫీ ఎవరికైతే కాలేదో వారందరికీ కూడా ప్రార్థన చేసి చెప్తా ఉన్నా, కేసీఆర్ గారి మీద నమ్మకం ఉంచుకోండి. ఆ వచ్చేది ఎలక్షన్ వచ్చిందని ఆపిర్రు తప్పితే ఈ పాటికే రైతు బంధు కూడా మీకు ఈ నెలలో పడాలి. అది కూడా ఆపినటువంటి మహానుభావులు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులే. కాబట్టి ఎలక్షన్ అయిన వెంటనే ఖచ్చితంగా మిగతా రైతన్నలకు కూడా రుణమాఫీ జరుగుతుంది. మీరు మనాది పెట్టుకోవద్దని మీ అందరూ కూడా కోరుతా ఉన్నా. ఇక ఆఖరిగా మా అక్క చెల్లెలకైనా మనందరికైనా ఉన్నటువంటి సమస్య ఏంటిది, ఇండ్లు లేవనేటటువంటి సమస్య ఉన్నది. చాలా ఊర్లలో వెతికినాం జాగాల కోసం, దొరికిన కాడ కట్టినాం, దొరకని కాడ కొద్దిగా వెనుకకున్నాం. అందుకని వెనుకకున్నామని ఇంకో కొత్త కార్యక్రమం పెట్టుకున్నాం. ఏంటిది అది, గృహలక్ష్మి అనే కార్యక్రమం. మన నల్లవెల్లిలో కూడా 40 మంది జాగాలు ఉన్న వాళ్ళకు 3 లక్షల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ చేసి పెట్టుకున్నాం. ఎన్నికలైన వెంటనే అవి కూడా రిలీజ్ చేసుకుంటాం. కేసీఆర్ గారు ఇంకొక మాట చెప్పమన్నారు మీకు, ఇవాళ నల్లవెల్లిలో ఎట్లా అయితే పుట్లు పుట్లు వడ్లు వండుతా ఉన్నాయో వచ్చే 5 సంవత్సరాల్లో మీ ఆశీర్వాదంతో గెలిస్తే అట్లనే ఇండ్లు కూడా అదే రకంగా కట్టుకుందాం, అదే తరహా కట్టుకుందామని వారు మీకు మాట ఇవ్వమన్నారు. డెఫినెట్ గా ఈ 10 ఏళ్లలో కొంత ఎన్నుకున్నాం, ఇండ్ల విషయంలో వదిలిపెట్టకుండా ఆ విషయంలో మీకోసం పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాం. మరి అలా గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వంలో బీసీలకు ఎంతో కొంత వేసుకుంటున్నాం, మైనార్టీలకు ఎంతో కొంత వేసుకుంటున్నాం, దళితులకు దళిత బంధు అనేటటువంటి కార్యక్రమాన్ని కూడా పెట్టుకున్నాం. ఒకసారి ఆలోచన చేయాలి, ఎవరన్నా ఇంతవరకు భారతదేశం మొత్తంలో దళితులకు పేదరికంలోంచి బయటికి తీసుకురావడానికి దళిత బంధు లాంటి కార్యక్రమం కోసం ఆలోచన చేసిందా ఒక్కసారి చూడాలి. ఇచ్చేటటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకు, పెట్టేటటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకు, పని చేసేటటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకు మీరు వెన్నుగట్టి ఆశీర్వదిస్తే ఇంకా పెద్ద ఎత్తున పని చేసుకోగలుగుతాం. ఇక బంతిలో ఎక్కడ కూర్చున్నా ఇవాళ నాకు వస్తే రేపు మీకు కూడా లడ్డు దొరుకుతుంది, అంతేనా కాదు? ఒక్కొక్కరికి చేసుకుంటూ పోతా ఉన్నాం. దళిత బంధు కూడా మొదలు ఓన్లీ 100 మందితో ప్రారంభించడం, చూసినాం ఎట్లా జరుగుతుందని. తర్వాత 300 మందికి ఇచ్చుకున్నాం, తర్వాత 1100 మందికి ఇచ్చుకున్నాం. ఇది ఎప్పటికీ సాగేటటువంటి గంగ లాంటిది, గంగా ప్రవాహం లాంటిది తప్పితే ఆగిపోయే కార్యక్రమం కాదు. ప్రతి ఒక్క దళిత కుటుంబానికి దళిత బంధు వచ్చేంత వరకు ఈ కార్యక్రమం ఆగదు. అట్లనే ఎన్నికలు అయినాక బీసీ బంధు కూడా పెట్టుకుంటాం, బీసీ బంధులో కూడా కంటిన్యూషన్ చేస్తాం. మైనార్టీలకు కూడా మైనార్టీ కార్యక్రమాలు అట్లనే కంటిన్యూ చేస్తాం. ఇక చివరిగా మీ అందరికీ చెప్పేది ఒకటే, ఇప్పుడు రేషన్ కార్డులు ఎంతమంది దగ్గర ఉన్నాయి చేయలేతాలు సార్? అక్కలు ఉన్నాయా? ఏం బియ్యం వస్తుంది? ఏం బియ్యం వస్తుంది ఇప్పుడు? దొడ్డు బియ్యమా? ఏం చేస్తున్నారు? దొడ్డు బియ్యం తింటురా? నిజం చెప్పాలి, మాకు తెలిసి ఏం చేస్తున్నారు. ఎంతగా పోయి అమ్ముకుంటారు, లేక అమ్ముకుంటురా? చాలా మంది అమ్ముతురా? అది తెలిసింది కేసీఆర్ సార్కి. అందుకనే కేసీఆర్ సార్ ఏమన్నారంటే
ఇక నేను మీకు దొడ్డు బియ్యం ఇచ్చేందుకు మీరు వెనక అమ్ముకునేందుకని ఇప్పుడు మొదలు మనం రేషన్ కార్డులు మంచిగా చేసుకొని లేని వాళ్ళకు కూడా ఇచ్చుకున్న వెంటనే ప్రతి ఒక్కరికి కూడా మన కంట్రోల్ షాప్లలో మన రేషన్ షాప్లలో సన్న బియ్యమే డైరెక్ట్గా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యం పెట్టుకుంటున్నాం, హాస్టళ్లలో పిల్లలకు సన్న బియ్యం ఇచ్చుకుంటున్నాం. అట్లానే రేపటి నాడు మన రేషన్ షాపులన్నింటిలో కూడా సన్న బియ్యం ఇస్తున్నామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఇంకా ఎక్కడైనా రోడ్లు ట్రాన్స్ఫార్మర్లు ఇట్లాంటి పనులు ఉన్నాయని మన మోహన్ గారు చెప్పిండ్రు, అనేక మంది నాయకులు చెప్పిండ్రు. ఆ సబ్ స్టేషన్ మరీ ముఖ్యంగా కావాలన్నారు. మా ఆడబిడ్డలు గ్రామీణ బ్యాంక్ కావాలని అడిగిండ్రు. వారందరికీ కూడా ఆ పనులు ఒక్కొక్కటి చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. మరి మా అక్క చెల్లెలందరికీ మళ్ళొకసారి గుర్తు చేస్తా ఉన్నా, మనము అధికారంలోకి వచ్చిన వెంటనే మొదలు రేషన్ కార్డులు మంచిగా చేసుకుంటాం. ఇప్పుడు 2000 ఉన్న పెన్షన్ని 5000 చేసుకుంటాం. పెన్షన్ లేనటువంటి ఆడబిడ్డలకి గృహలక్ష్మి పేరుతోని 3000 పెన్షన్ ఇచ్చుకుంటాం. బీడీ కార్మికులకు ఎవరికైతే ఇప్పుడు పెన్షన్ వస్తలేదో వాళ్లకు పెన్షన్ పెంచుకుంటాం. పెరిగిన 3000తోనే మీకు కూడా ప్రారంభమవుతుంది. అట్లానే ఇండ్లు లేనటువంటి మా అక్క చెల్లెలకు ఏదైతే ఇప్పుడు గృహలక్ష్మి కింద 3 లక్షల రూపాయలు ఇచ్చినామో 40 మందికి అవి వస్తాయి. ఇంకా రానోళ్ళకు కూడా ఇచ్చుకుంటా పోతాం. అదేవిధంగా మా రైతన్నలకు కూడా 10,000 ఉన్నటువంటి రైతు బంధు 16,000 చేసుకునే కార్యక్రమాలు చేసుకుంటాం. మరి ఇవన్నీ కూడా చేసుకోవాలంటే ఈ చేసేటటువంటి సర్కార్ సంగతి మీకు తెలుసు, కేసీఆర్ సంగతి మీకు తెలుసు. కాంగ్రెస్ వాళ్ళు పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో వాగ్దానం చేసిరు, ఏమని కరెంట్ ఇస్తాం 9 గంటలని. ఆడ ఇయ్యలేకపోతాను. 3 నెలలు కూడా రాలే ఆడ అధికారంలోకి వచ్చి. మళ్ళా రేపొద్దున్నే కొత్త ముఖ్యమంత్రిని చేసుకుంటామని మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఎంతసేపు ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్నది తప్పితే ఇంకొక ఆలోచన ఏం లేదు. ఇగో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. మన టీ న్యూస్ ఛానల్లో రైతు బంధు పేమెంట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చిందట. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కొట్లాడి తెచ్చుకున్నారు కాబట్టి మనకి ఎలక్షన్ లోపలనే రైతు బంధు పైసలు కూడా వస్తాయి. మరి రుణమాఫీకి కూడా అనుమతిస్తే తప్పకుండా అవి కూడా వెంటనే వస్తాయని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ఈసారి బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారిని ఈవీఎం మీద మరి కారు గుర్తుంటది, అన్న ఫోటో కూడా ఉంటది. కానీ అన్నిటికన్నా ఈజీ ఏంటంటే నంబర్ 1 మెజార్టీతో గెలుస్తారు కాబట్టి నంబర్ 1 మీదనే గోవర్ధన్ అన్న గారి పేరు ఉంటది. మరి ఆ కారు గుర్తు మీద మా అక్క చెల్లెళ్ళందరూ ఈ కుయ్యమని సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ కుయ్యి అని వచ్చి మెషిన్ పాడేదాకా ఓట్లేసి అన్నం గెలిపియాలని మీ అందరినీ కూడా కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. మా అక్కలు ఒక్కసారి చెప్పాలి, అన్నలు ఆగాలి. మనదేం గుర్తు, మనదేం గుర్తు, ఏం గుర్తు, మనదేం గుర్తు, మనదేం గుర్తు. అరుగు మీద కూర్చొని అక్కలు చెప్పాలి, మనదేం గుర్తు, మనదేం గుర్తు, మనదేం గుర్తు. జై తెలంగాణ. గుర్తుల గుర్తుంచుకో, గుర్తుల గుర్తుంచుకో. జై తెలంగాణ, జై తెలంగాణ.